2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సరే, ఈరోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది అండ్ దాంతో పాటు గోల్డ్ తగ్గింది అన్న వార్తలు అయితే వింటున్నాను. నాకెందుకో ఈ తగ్గిందని సంతోషపడాలా, తగ్గింది కదా అని మళ్ళీ రేటు పుంజుకుంటుందేమో అన్న భయం ఉంది సార్. ఎలా చూడాలి అంటారు? ఈరోజు రేట్ ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది? ఇట్స్ జస్ట్ అనదర్ డే ఇన్ గోల్డ్ మూమెంట్ అని చెప్పొచ్చు. అండ్ ఈ అనదర్ డేలో ఈ అనదర్ మూమెంట్ ఎలా ఉండబోతుంది అండ్ మీరు అడిగినట్టుగా ఇన్ఫ్యాక్ట్ జస్ట్ పడుతుంది కదా, ఎక్కువ పడుతుందేమో అనుకునే వరకల్లా మళ్ళీ పెరిగిపోవడం. సరే పెరిగిపోయింది కదా, ఇక్కడతో ఆగుతుందా అనుకుంటే ఇంకా పెరిగిపోవడం, మళ్ళీ అక్కడ నుంచి ఓహో ఇంకా పెరుగుతుంది కదా అనుకుంటే అక్కడ నుంచి కాస్తంత పడిపోవడం. దిస్ ఇస్ వాట్ ఈస్ ది ఎంటైర్ మూమెంట్ ఆఫ్ అ గోల్డ్. బంగారాన్ని కానివ్వండి, బంగారమైన మనసు కానివ్వండి, రెండింటిని అర్థం చేసుకోవడం చాలా కష్టం నిజంగా. బంగారమైన ఎంత పెద్ద మనసున్నా కానీ ఆ మనసుని కరెక్ట్గా మీరు అర్థం చేసుకోకుండా మిస్అండర్స్టాండింగ్ చేస్తే ఎన్నైతే గొడవలు అవుతాయో, ఇక్కడ కూడా బంగారం గురించి కూడా చాలామంది కొనేవాళ్ళు తప్పులు చేస్తున్నారు. ఇక్కడ ఎందుకో చెప్తా. ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే, మన ది ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ట్రంప్ గారు ఏదైతే 50% పెనాల్టీస్ టారిఫ్స్ అని చెప్పేసి August 27th గత నెలలో ఆయన విధించారు. ఇక దాని తర్వాత మనం ఆల్రెడీ అక్కడ ఒక 3 రోజులు, ఇక్కడ ఒక ఆల్రెడీ వారం రోజులు మనం గడిచిపోయాయి. ఇప్పటిదాకా చూసుకుంటే ఒక మేజర్ ఇంపాక్ట్ అంటూ మాత్రం మన ఎకానమీ మీద ఏం కనపడలేదు. రీజన్ ఏంటంటే, మన కేంద్ర ప్రభుత్వం, మన ప్రధానమంత్రి గారు 15th of August రోజునే ఈయన ఎన్ని పెంచుకున్నా కానీ మాకు అనవసరము, మేము మాత్రం మా జిఎస్టీలు తగ్గించుకొని రీఫార్మ్ చేసేసుకొని మా మిడిల్ క్లాస్ కుటుంబాలని అండ్ ఇండియన్ ఎకానమీని మేము ఎలాగైనా పైకి తీసుకొచ్చుకుంటాము. ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా కోట్లాధికారి అవ్వాలని చెప్పి వాళ్ళ కళలు ఏవైతే ఉంటాయో అది కూడా నెరవేర్చుకునే సమయం వచ్చిందని చెప్పేసి ఇవన్నిటికీ కూడా ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ఉండబోతుంది జిఎస్టీ రిఫార్మ్స్ వల్ల. అయితే మరి గోల్డ్ ఎందుకు కిందికి వెళ్ళట్లేదు? జిఎస్టీ రిఫార్మ్స్ చేశారు కదండి, ఆయన నెగిటివ్ చెప్పారు ట్రంప్ గారు, మన ప్రధానమంత్రి ఏమో పాజిటివ్ న్యూస్ ఇచ్చారు. సో రెండిటికి ఏమైందంటే కాస్తంత న్యూస్ బ్యాలెన్స్ అయిపోయింది. ఇప్పుడు బ్యాలెన్స్ అయిన తర్వాత సరే మరి గోల్డ్ అక్కడే ఆగిపోవాలి కదా, బ్యాలెన్స్ అయినప్పుడు పడకుండా వారు పెరిగిపోకుండా. ఎందుకు రీజన్ అంటే మరీ ఎక్కువగా పెరిగిపోవడం వల్ల ఫియర్ ఫ్యాక్టర్ వచ్చేసింది జనాల్లో. ఫియర్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఇప్పటిదాకైతే ఎక్కడి నుంచి కూడా బ్యాడ్ న్యూస్ ఇంకా పెద్దది రాలా. మన దేశంలో, మన ఎకానమీలో, మన డిఫరెంట్ సెక్టర్స్లో ఎలా ఉండబోతుందో, ఎందుకైనా మంచిది మనమంతా డబ్బులన్నీ కూడా రియల్ ఎస్టేట్ నుంచి, స్టాక్ మార్కెట్ నుంచి విత్డ్రా చేసుకుని మనం బంగారం కొనుక్కుందాం అని చెప్పేసి ఎలక్ట్రానిక్ గోల్డ్ ఎడాపెడా వైన్ చేస్తున్నారు, కొనేసుకుంటారు. దానివల్ల ఏంటంటే ఆ ఫియర్ ఫ్యాక్టర్ వల్ల గోల్డ్ అనేది మాత్రం యూ కెన్ సీ ది అప్రిసియేషన్. ఇక రెండో విషయం, డాలర్ అనేది బాగా అప్రిషియేట్ అవుతుంది, ఇండియన్ రూపీ మాత్రం మీకు డెప్రిషియేట్ అవుతుంది. సో ఇది వన్ ఆఫ్ ద రీజన్స్ వై ఎఫ్ఐఐస్ కాస్తంత డబ్బు మన ఇండియన్ మార్కెట్లో నుంచి తీసేస్తున్నారు, ఈ అమెరికన్ కంపెనీస్ అన్ని కూడా. రీజన్స్ వాళ్ళకి చాలా ఉన్నాయి. వాళ్ళు ఎందుకు తీస్తున్నారు అంటే, ఆఫ్ కోర్స్ ఇండియాకి బ్యాడ్ న్యూస్ వచ్చింది కదా, బ్లా 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 అని చెప్పేసి. ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే, జిఎస్టీ రిఫార్మ్స్ ఇంపాక్ట్ ఇంకా స్టార్ట్ కాలేదు. 22nd of September రోజున నవరాత్రుల్లో వచ్చే ఫస్ట్ నవరాత్రి రోజు నుంచి మీకు ఆ ఎఫెక్ట్ ఉంటుంది. అక్కడ నుంచి సాలిడ్ ర్యాలీ మన మార్కెట్స్లో, బిజినెస్లో, వ్యాపార ప్రపంచంలో ఉండబోతుంది. అక్కడ నుంచి మీకు గోల్డ్ బాగా సైలెంట్గా ఉండేసేసి పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయండి. రెండూ ఉన్నాయి. స్టేబుల్గా ఉండొచ్చు, లేదంటే పడిపోవచ్చు, కానీ పెరగడం మాత్రం క్యాప్ అయిపోతుంది. ఇట్ విల్ బి క్యాప్ డౌన్ టు సర్టన్ రేంజ్ అనమాట. సో 1,10,000 దరిదాపుల్లో ఉన్న ఇప్పుడు బంగారం కాస్త ఈరోజు స్పాట్ మార్కెట్లో ఎలా ఉంది అది చూద్దాము. ప్లస్ ఈ రోజున సాయంత్రము 5 to 9 మధ్యలో ఏదైనా మూవ్మెంట్ ఎక్కువగా ఇవ్వబోతుందా, అది మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లో చూసుకుందాం. సో లెట్స్ సీ. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే 11,050 రూపీస్ 90 పైసా, అదేదో బాటా రేటు పెట్టినట్టు ఉంది అనేది నిజంగా. కంప్లీట్గా చూసుకుంటే మీకు గోల్డ్ ఈజ్ ఆన్ అ ఫ్లాట్ ప్రైసింగ్లో ఉంది. ఇవాళ కూడా 11,051 రూపాయల్లో ఉంది. దెర్ ఈజ్ నో మూమెంట్ అబ్సల్యూట్లీ. నౌ మనము 22 క్యారెట్ గోల్డ్లో చూద్దాము హౌ ఇట్ ఈస్. ఇక్కడ కూడా మీకు రేర్ ఫెనోమెనా అనేది కనిపిస్తుంది. 10,130 నిన్నుండింది, ఇవాళ కూడా 10,130 ఉంది. నౌ ఐ విల్ కీప్ మై ఫింగర్స్ క్రాస్డ్. 18 క్యారెట్ గోల్డ్ కూడా రేర్ ఫెనోమెనా ఉంటే రేపు బంగారం ఇంకా పడబోతుందా అన్న విషయం కూడా మనం తెలుసుకుందాం. నా 18 క్యారెట్ గోల్డ్ కూడా మీకు ఎస్ ఇట్ ఈస్ ఇన్ రేర్ ఫెనోమెనాలో ఉంది, జీరో మూమెంట్ కాబట్టి 8288 నిన్న, 8288 ఇవాళ కూడా. సో నౌ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే, ఇవాళ సెకండ్ లాస్ట్ డే ఆఫ్ ది వీక్ అనమాట ఫర్ ట్రేడింగ్కి.
అంటే శుక్రవారం రోజున లాస్ట్ డే ఉంటుంది కాబట్టి ఇవాళ మీకు సెకండ్ లాస్ట్ డే అవుతుంది. సో థర్స్డే రోజు ప్లస్ ఫ్రైడే రోజున కాస్తంత పోర్ట్ఫోలియోస్ కానివ్వండి చేంజెస్ జరుగుతూ ఉంటాయి. అవి కూడా మనకి ఏదైనా కనిపించే అవకాశం ఉందా, ఆ సపోర్ట్ రెసిస్టెన్స్, దాంతోపాటు చార్ట్లు కూడా మనం తెలుసుకుందాం. నా లుకింగ్ అట్ దిస్ ఎంసీఎక్స్ ప్రైసెస్ చూసుకుంటే గోల్డ్ 1,08,783 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది, -200 రూపీస్లో. అండ్ 1,08,800 రూపాయలు ఆ హై క్రియేట్ చేసింది, 1,08,577 రూపాయలు లో ఉంది. అండ్ ఇఫ్ వీ లుక్ అట్ ది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, 1,09,339 is the first resistance and second resistance చూసుకుంటే 1,09,674 రూపాయలు అండ్ 1,10,027 రూపాయలు. సో ఈ రేంజెస్ కి చూసుకుంటే ఇప్పటివరకు అయితే రెసిస్టెన్స్ 1 కిందే ఉంది, కానీ సపోర్ట్ 1 పైన ఉందా చూసుకుంటే ఇక్కడ సపోర్ట్ 1 కిందికి వచ్చేసిందని చెప్పుకోవచ్చు. బికాస్ ఇప్పుడు 1,08,651 కిందే ట్రేడ్ అవుతుంది కాబట్టి 1,08,298 ఫస్ట్ సపోర్ట్ అండ్ 1,07,963 సెకండ్ అండ్ థర్డ్ సపోర్ట్ ఉన్నాయి. సో ఈ 3 సపోర్ట్లలో ఇవాళ ఎక్కువ మటుకు నెగటివ్ వైపే ఉండే అవకాశాలు ఉంది. సో సాయంత్రం 5 నుంచి 9 మధ్యలో ఒకసారి లండన్ బులియన్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత మనకు ఒక క్లారిటీ వస్తుంది. దానికోసం మీరు వెయిట్ చేయండి. ఆ టైంలోనే ఇమ్మీడియట్గా మీకు ఏదైనా డౌట్ ఉండి ఏదైనా పొజిషన్లో ఇరుక్కున్నారు అనుకోండి, కాల్ చేయండి, ఐ విల్ హెల్ప్ యూ. నా లుకింగ్ అట్ ది చార్ట్ విషయానికి వస్తే ఇక్కడ ఏదైతే మనకు కైండ్ ఆఫ్ ఓవర్ బాట్ జోన్లో వెళ్ళిన గోల్డ్ 1,09,840 రూపాయల వరకు వెళ్ళి అక్కడి నుంచి మీకు నిన్న రాత్రి దాదాపు 8:45 1,08,600లకు వచ్చేసింది శిరీష. దట్ మీన్స్ గోల్డ్ హ్యాస్ రిజన్ ఇమీడియట్ గా ఓవర్ బాట్ జోన్లోకి వెళ్ళిన తర్వాత 1,200 రూపాయలు 7:30 నుంచి 8:45 మధ్యలో, అంటే దాదాపు ఒక గంట పావు లేదంటే గంటన్నర సమయంలో మీకు గోల్డ్ క్రాష్ అయింది ఒకటేసారి. సో ఈవెన్ టుడే ఆల్సో గోల్డ్ హ్యాస్ ఓపెన్ విత్ అ గ్యాప్ డౌన్ అండ్ గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయిన తర్వాత మన గోల్డ్ దాదాపు 1,08,577 రూపాయలు ఓవర్ సోల్డ్ జోన్కి వచ్చిందా లేదా అంటే మనకి ఇక్కడ ఫిబొనాకీ రిట్రేస్మెంట్ లో ఐడియా వచ్చేస్తుంది. ఐ విల్ షో యూ దాట్. సో ఎస్, ఇక్కడ మనం చూసుకుంటే మాత్రం ప్రస్తుతానికైతే మన న్యూట్రల్ జోన్ నిన్నటిది ఏదైతే ఉందో అటువైపే ట్రేడ్ అవుతుంది. కానీ ఇవాళ చూసుకుంటే మీకు ఓవర్ సోల్డ్ జోన్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి బంగారం మీకు కాస్తంత బయింగ్ అనేది వస్తుంది. బట్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇది న్యూట్రల్ జోన్ అనమాట. ఎందుకంటే దీని పైన బుల్ జోన్ ఉంటుంది, దీని కింద మీకు బేర్ జోన్ ఉంటుంది. సో ఆ న్యూట్రల్ జోన్ దాటనంత వరకు 1,09,221 దాటనంత వరకు మీకు గోల్డ్ మళ్ళీ కింది వైపు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఒక్కసారి 1,09,500 అలా రేంజెస్ క్రాస్ అయితే మాత్రం యూ మే సీ 1,11,000 కూడా ఇవాటి రోజే. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. మార్కెట్స్ చాలా వోలటైల్ గా ఉన్నాయి. వెయిట్ చేద్దాము, ఎందుకంటే 22 సెప్టెంబర్ నుంచి గోల్డ్ కి కాస్తంత ర్యాలీ ఆగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ 22 నుంచి ఇండియన్ ఎకానమీకి జిఎస్టీ రిఫార్మ్ స్టార్ట్ కాబోతున్నాయి కాబట్టి ఈ 2 విషయాలు ఏదో ఒక పెద్ద జరగబోతుంది ఈ వారం రోజుల్లో. దానికోసం అప్డేట్స్ నేను రెగ్యులర్ గా ఇస్తూ ఉంటాను. స్పెషల్ గా ఈ ఫ్రైడే రోజున మార్కెట్ తర్వాత సాటర్డే అండ్ సండే స్పెషల్ ఎపిసోడ్స్ మర్చిపోకుండా మిస్ అవ్వకుండా చూడండి. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.